దేవుని మాటలు మీ శరీరంలో నుంచి మీ ఆత్మలోనికి ప్రవేశిస్తున్నాయి. ఇంకెక్కడికి వెళ్తున్నాయి చూడండి. ఈ మాటలు మీ ప్రాణంలోనికి, మీ ఆత్మలోనికి, శరీరములో ఏ ఏ భాగాలలోనికి వెళ్ళి ఏమి చేయబోతున్నాయో మీకు చెప్తున్నాడు ఆయన. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుగా దూర్చు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నాడు. ఆయన దృష్టికి కనబడనిదంటూ ఏదీ లేదు. అంటే ఈ వాక్యము మీ ఆలోచనల్లో కూడా ఎందుకు వెళ్ళిపోయిందంటే, నువ్వు మారాలి నాన్న అని చెప్పడానికి. ప్రాణంలోకి వెళ్ళింది, ఆత్మలోకి వెళ్ళింది, మూలుగులోనికి వెళ్ళింది, ఏమండి మళ్ళీ చెప్తున్నాను, కీళ్లలోనికి వెళ్ళింది. ఇవన్నీ దేనికి అనుకున్నారు? నీ హృదయము యొక్క తలంపులలోనికి వెళ్ళి నీ తలంపులన్నీ మార్చి సర్ప సంతానముగా ఉన్న నిన్ను దేవుని సంతానముగా మార్చటానికి అనుదినము ఈ మాటలు మీలో ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఆ పనిలో ఉన్నాడండి ఆయన.